తులసి వనం నాటాను నేను. తులసి వనం ఎందుకు నాటానంటే, తులసి తను గాలి పీల్చుకొని, ఒక గాలిని ప్రసరించే కోణంలో ఈనాడు సో కాల్డ్ ఏదైతే మన బర్డ్ ఫ్లూ, కరోనా ఈ రకరకాల వైరస్‌ల పేర్లు పెట్టుకున్నాం గదా! అవన్నీ అమ్మనా, బొమ్మ అనుకుంటూ ఉరుకులే ఉరుకుతాయి దాని గాలికి. ఆ గాలి ప్రసరిస్తే. మంచి గాలొస్తదని పెంచుకున్నా. దాని ఆకులు నోట్లో యేసుకుంటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సెల్స్ గూడా చచ్చిపోతావని పెంచుకున్నా. ఆ పత్రి తీసి భగవంతునికిచ్చి, భగవంతుని నుంచి ఏదో పొందాలని పెంచుకున్నా. ఇన్ని లాభాలున్నాయని తులసిని పెంచాను నేను. ఇన్ని లాభాలున్నాయని తులసిని పెంచగా, మధ్యలో ముళ్ళ చెట్లు పెరిగితే నేను ఉంచుతానా? తీసేస్తానా? అట్లా జేసిండు పరశురాముడు. పరశురాముడు జేసింది గదే. అట్లా చేసేటప్పుడు పెద్దలు అడిగిండ్రిట్లా, "ఏమప్పా యజ్ఞోపవీతానికి ఒక అర్థం ఉంది గదా! యజ్ఞోపవీతము ధరించి శిఖబంధనము చేసుకొని యాజ్ఞికం చేసేవాడు భూతబలి చేసేటప్పుడు గూడా ప్రాయశ్చిత్తం జేసుకుంటాడు. నీవింత పట్టపగులు ఇప్పుడు రక్తం ఏరులై పారంగా నరుకుతున్నవేందని" అడిగిండ్రు. అడగవలసిన ప్రశ్ననే. చెప్పవలసిన లెక్కల సమాధానం గూడా జెప్పిండు పరశురాముడు. అంటే యజ్ఞోపవీతం అనేది ఎంత గొప్పది. అంత గొప్పది లేకపోతే దాని గురించి ప్రస్తావిస్తారా? అది ఉండాలే. ప్రతి ఒక్కరికుండాలే. ఉండాలనుకున్నప్పుడు మెయిన్ రూల్స్ ఏంటి? మాంసభక్షణ, మద్యం సేవించడం. మెయిన్ ఇవుంటే ఇవి తింటా అంటేనే వద్దు. దాని జోలికి పోకు. ఇవి ఏవి ఈ మద్యపానము, ఈ మాంసభక్షణ చెయ్యను అంటే యేసుకో. ఇక్కడ సతీ సాంగత్య దోషానికి దీనికేం సంబంధం లేదు. తినడం, తాగడం కాడే వచ్చింది పంచాయతీ.